యాదాద్రి భువనగిరి జిల్లా తురకపల్లి మండలం బోయిని నాగరాజు తురకపల్లి గ్రామస్తుని బోయిని కృష్ణని సర్పంచ్ గా గ్రామ ప్రజలు గెలిపించండి. అభివృద్ధి ఏంటో చూపిస్తాను. శుభకార్యాలకు అశుభ కార్యక్రమాలకు ముందుండే బోయిని కృష్ణ ప్రజాసేవ గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఒక అవకాశం ఇవ్వండి. సర్పంచ్ గా బ్యాటు గుర్తుకు ఓటు వేయగలరు. తురకపల్లి గ్రామస్తులు. నా పేరు బోయిని నాగరాజు, తురకపల్లి గ్రామం ఓటర్ని. ఈ రోజున గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో బోయిని కృష్ణ గారు నిలబడడం జరిగింది సర్పంచ్ అభ్యర్థిగా. తనకు వచ్చిన బ్యాట్ గుర్తుకి ఓటు వేసి, మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని, మరి గత 40 సంవత్సరాల నుంచి బోయిని కృష్ణ గారు ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉంటూ, తోడుగా ఉంటూ, డెవలప్మెంట్ గురించి ముందు ఉంటూ, మరి ఆయన యొక్క సేవలు అందరూ తెలిసిన విషయమే కాబట్టి ఆయన ఇక ముందు కూడా తన వంతుగా గ్రామ డెవలప్మెంట్ గురించి ముందుంటానని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. కాబట్టి మీ అమూల్యమైన ఓటేసి గెలిపించగలరని, ఇక 40 సంవత్సరాల నుంచి ఆయన మన గ్రామ సేవ చేస్తూ వస్తున్నాడు కాబట్టి మనము ఈ యొక్క బీసీ బిడ్డకు అవకాశం ఇవ్వాలని అందరికీ కోరుతున్నాను. నమస్కారం అండి. నేను తుర్కపల్లి గ్రామం నివాసిని, తుర్కపల్లి ఓటర్ని. ఈ రోజున మన స్థానిక ఎలక్షన్స్లో బోయిని కృష్ణ గారు సర్పంచ్ అభ్యర్థిగా నిలవడం జరిగింది. మరి అతన్ని మన తుర్కపల్లి గ్రామ ఓటర్లందరూ అధిక మెజార్టీ ఇచ్చి గెలిపించగలరని కోరుతూ, ఈరోజు మన తుర్కపల్లి గ్రామంలో అన్ని కార్యక్రమాలకు కూడా ముందు రావడం జరుగుతుంది. బోయిని కృష్ణ గారు ప్రతి ఒక్క కార్యక్రమానికి ముందుండి తన వంతుగా సాయం చేస్తూ, మరి జనాలకు కూడా సాయం చేసే వ్యక్తి కాబట్టి మీరు మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని, మరి మన తుర్కపల్లి గ్రామం కూడా ఇప్పటి వరకు వెనుకబడి ఉన్న గ్రామంలాగా ఉంది. మన చుట్టుపక్కల గ్రామాలు డెవలప్మెంట్ అవుతుంటే మన మండల హెడ్ క్వార్టర్ నుండి కూడా డెవలప్మెంట్ కాకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయము. మరి దీని వెనకాల ఎలా ఉంది రాజకీయం అనేది అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఇక ముందు సేవ చేయడానికి, ప్రజాసేవ చేయడానికి వచ్చిన బోయిని కృష్ణ గారికి ఓటే వేయాలని తెలియజేస్తూ, మరి ఇప్పటి వరకు మనకు డెవలప్మెంట్ అనేది మన తుర్కపల్లి మండలంలో, మన తుర్కపల్లి గ్రామం చాలా తక్కువగా ఉంది. ఈ రోజున మనం రోడ్డు మీద చూస్తే దుర్గమ్మ గుడి కూడా పట్టించుకునే నాదులు లేడు. మరి గ్రామ సర్పంచ్గా గత 40-45 సంవత్సరాల నుంచి పరిపాలన జరుగుతుంది. మరి ఇక్కడ పోషమ్మ గుడి అయితేంది, మరి పెద్దమ్మ గుడి అయితేంది, ఇంతవరకు అలాగా కులానికి ఒక దేవుని గుడి ఉన్నది. ఆమె ఆ గుళ్ళు కూడా రోడ్లో మునిగిపోవడం జరిగింది. రోడ్డు పెద్దగా కావడం వల్ల, ఫోర్వే కావడం వల్ల మన యాదాద్రి దేవస్థానం అతి సమీపంలో మనకు ఉండడం మనకు అదృష్టంగా ఉండి కూడా డెవలప్మెంట్ కాకపోవడం అనేది చాలా బాధాకరమైన. సిటీకి కూతపేటలో మన తుర్కపల్లి మండలం ఉన్నది. అయినప్పటికీ కూడా చుట్టుపక్కల గ్రామాలు డెవలప్మెంట్ ఉంటే మన తుర్కపల్లి గ్రామంలో డెవలప్మెంట్ లేకపోవడం మెయిన్ కారణం ఏంటంటే మన యొక్క సర్పంచ్ గారు మరియు మన పాలకవర్గం, అలా యొక్క వార్డు మెంబర్లు కానీ, ఉప సర్పంచ్ కానీ వీళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడము, డెవలప్మెంట్ చేయకపోవడమే దీని నిదర్శనం అని కూడా మన అందరికీ తెలుస్తుంది. కాబట్టి దయచేసి మన